కన్నయ్యలాల్ అనేటటువంటి దర్జీకి సంబంధించినటువంటి ఉదంతం తనని మీదన మత ప్రాతిపదికన చంపినటువంటి ఉదంతం ఏదైతే ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి తీసినటువంటి సినిమాని బయటకు రానియకుండా చేస్తున్నటువంటి కుట్రలకి బ్రేక్ పడిందని చెప్పాలి. తాజాగా సుప్రీంకోర్టు ఏదైతే దీని మీద ఇచ్చిన స్టేని తొలగించింది, ఏదైతే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి అడ్డాలు పెట్టినటువంటి సందర్భంలో భావ ప్రకటన స్వేచ్ఛని భంగపరచొద్దు అని తేల్చి చెప్తూ కనైలాల హత్యాధారంగా తెరకెక్కిన చిత్రం ఉదయపూర్ ఫైల్ని ఏదైతే 150 సన్నివేశాలను ఇప్పటికే తొలగించారు సెన్సార్ వాళ్ళు. అన్నింటినీ పూర్తి చేసుకుని జూలై 11, 2025 విడుదలకు సిద్ధమైతే దానికి సంబంధించి ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ప్రముఖ ఇస్లామిక్ సంస్థ జమాతే ఇస్లామీ దాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం, ఈ సినిమా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుందంటూ వాదన తెర మీదకి తీసుకురావడం, ఇది విడుదలైతే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ సినిమాని నిషేధించాలని 3 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సినిమా విడుదల మీద గందరగోళం జరిగి ఆగిపోయింది. మరోవైపు సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అబూ అజ్వీ ఈ సినిమా మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి దీని ట్రైలర్ని కూడా తీసేయాలంటూ పెద్ద డిమాండ్లే చేసుకురావడం, ఈ సినిమా నిలిపేయాలంటూ అత్యవసరంగా విచారణ జరపాలంటూ కోర్టులకు వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద ఇప్పుడు నిరాకరించింది. చిత్ర యూనిట్ దీంతో ఊపిరి పీల్చుకుంది. కనైలాల్ దారుణ హత్య కేసులో నిందితుల్లో ఒకడైన మహమ్మద్ జావేద్ తరపు న్యాయవాది సినిమా శుక్రవారం విడుదలవుతుంది. ట్రైలర్ని ఎప్పటికే విడుదల చేశారు. వాళ్ళు కేవలం ప్రాసిక్యూషన్ వైపునే చూపిస్తున్నారని వాదించారు. అయితే వాళ్ళ వాదనలు సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. కోర్టు తిరిగి తెచ్చుకున్నప్పుడు సంబంధించి కోర్టు ముందు మీ వాదనలు తెలియజేయండి, ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు, విడుదల కానివ్వండి అంటూ బెంచ్ పేర్కొంది. అత్యవసర విచారణకు నిరాకరించింది. దీంతో మరోవైపు విశ్వ హిందూ పరిషత్ ఈ సినిమాకి మద్దతు ప్రకటించింది. జమియత్ దీన్ని వ్యతిరేకించడానికి కపటత్వం అంటూ ఆరోపించింది. తాజాగా విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. మరి వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు ఎక్కడైతే అధికారంలో ఉంటాయో అక్కడ దీన్ని ఆపడానికి అటు ఐఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలు చేస్తున్నాయి. బట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి అట్లా చేస్తే కంటెంప్ట్ కోర్టుకు వెళ్ళడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు.